రాజ్భవన్ లో చోరీ ఘటన కలకలం రేపుతోంది. రాజ్భవన్ సుదర్శ భవన్లోని మొదటి అంతస్తులో 4 హార్డ్ డిస్కులు చోరీ అయ్యాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హార్డ్ డిస్కులో పలు కీలక డాక్యుమెంట్స్, ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. చోరీపై శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, తెలంగాణ రాజ్భవన్లో దొంగతనం చోరీ జరిగింది. ఈ దొంగతనంలో 4 హార్డ్ డిస్కులు అయితే పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ప్రస్తుతం గవర్నర్ ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము. శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు గవర్నర్ ఆఫీస్లో ఉన్న వ్యక్తులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ఘటన చాలా లేటుగా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేపట్టగా కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి గవర్నర్ రాజ్భవన్లోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడే అతను పనిచేస్తూ ఉన్నాడు. అయితే తోటివారి గొడవల నేపథ్యం, దీంతో పాటుగా ఒక మహిళ ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి ఆ హార్డ్ డిస్క్లో సేవ్ చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో అతన్ని ఆ సమయంలో ఈ నెల 14వ తారీఖున ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఉదయం రాత్రి ఎవరు లేని సమయంలో 10 గంటలకు ఆ కంప్యూటర్ హార్డ్ డిస్క్లు అయితే ఒక మాస్క్ను అలాగే హెల్మెట్ ధరించి శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి వాటిని దొంగిలించి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత మరుసటి రోజు రాజ్భవన్ సిబ్బందిలో ఒకరు ఐటీ మేనేజర్ వెంటనే కూడా ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో పూర్తిగా కూడా నమోదయ్యాయి క్లియర్గా. వాటిని సేకరించిన అనంతరం పంజాగుట్ట పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాస్ ఎందుకు అసలు ఈ హార్డ్ డిస్కులను దొంగతనం చేశాడనే కోణంలో పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్నంతటి కూడా పోలీసులు పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉన్న రాజ్భవన్ ఆఫీస్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ ఇక్కడే పనిచేస్తూ ఉన్నాడు. అసలు ఈ శ్రీనివాస్ ఈ హార్డ్ డిస్కులని ఎందుకు ఎత్తుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో కూడా కీలకమైన పత్రాలు ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నట్టు, పలు కీలకమైన ఫైల్స్ ఉన్నట్లు కూడా రాజ్భవన్ సిబ్బంది అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే శ్రీనివాస్ ఒక మహిళ ఫోటోను మార్కింగ్ చేసి అందులో సేవ్ చేసుకున్నాడు. ఆ వీడియోలన్నీ కూడా బయటకు రాకుండా ఉండడానికే హార్డ్ డిస్కులు చోరీ చేశాడా, లేదంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన పత్రాలు కానీ, లేదంటే ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చోరీ